Hello. I don't know about how, but somehow I'm trapped here. Like, hmm. ఈరోజు ఏం జరుగుతుందో చదువుకునేది లేదు నాన్న ఇంట్లో. Hmm? ఈరోజు ఏం మేడం చదివించింది రాయించింది అదే చదివేది లేదా? చదవనది ఎందుకు చదవాలి? స్కూల్లో చదువుదాం కదా.
నేను కొన్ని బాటిళ్ళకి నీళ్ళు పట్టుకోలేదన్నమాట. అన్నిటికి ఇక్కడే పట్టుకుందామని చెప్పేసి కొన్ని బాటిళ్ళకి నీళ్ళు పట్టుకున్నాము. నిజంగా నీళ్ళైతే ఎంత బాగున్నాయంటే మరి కొండలలో నీళ్ళు అయ్యేయేమో తెలియదు కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు ఎంతమంది నీళ్ళు పట్టుకొని వెళ్తూ ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ అక్క వాళ్ళు మాతో ఫోటో తీయించుకోవాలని చెప్పేసి కొన్ని ఫొటోస్ తీయించుకున్నారు. అలాగే అన్న వాళ్ళు కూడా అమ్మ ఆడవాళ్ళే కాదమ్మా మీ ఛానల్ని ఫాలో అయ్యేది మేము కూడా చూస్తామమ్మా అని చెప్పేసి వాళ్ళు కూడా నాతో ఫోటో దిగారండి. అయితే కొంచెం ఎండ ఉండడం వల్ల ఫోటోలు అయితే సరిగ్గా రాలేదు. కానీ వాళ్ళ అభిమానుల కోసం పెట్టారండి. మాది ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి ఫోటో దిగారనమాట. ఇంకా తర్వాత ఇక్కడ నీళ్ళు అంతా పట్టుకున్నాం. కానీ మాతో పాటు ఎంతమంది నీళ్ళు పట్టుకొని వెళ్తూ ఉన్నారండి. నైట్ పూట కూడా ఇక్కడ స్టే చేసేసి చాలా మంది పడుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు లారీ వాళ్ళు అయితేనేమి వెహికల్స్ వాళ్ళు అయితేనేమి చక్కగా నీళ్ళు పట్టేసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిందండి. సో ఈ ఘాట్ స్టార్ట్ అవ్వగానే మనసు పులకరించిపోతుంది అనమాట. నాకు నేను చాలా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తాయండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూసారా శ్రీ సర్వలక్ష్మి నరసింహస్వామిని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు ఇక్కడ దిగి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచే ఘాటు మొదలవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ దిగి స్వామివారిని దర్శనం చేసుకుంటారు, కాయ కొట్టుకుంటూ ఉంటారు. సో నేనైతే ఎక్కువ శాతం అంటే ఆ రోజుకి ఆ రోజుకే తిరిగి వచ్చేదైతే కాయ కొడతాను. లేదు 2 రోజుల ప్రయాణం అనుకుంటే మాత్రం టెంకాయ అయితే కొట్టనండి. హుండీలో డబ్బులు వేస్తాను. స్వామివారికి ఏదో రకంగా ఉపయోగపడాలి అని చెప్పేసి అలాగా చేస్తానన్నమాట. ఇంకా ఎంతమంది ఇక్కడ దిగి స్వామివారిని దర్శనం చేసుకుంటారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళు కట్టించినటువంటి వంతెన. దీన్ని దొరపాలి అని కూడా పిలుస్తారు. దీని మీద సినిమాలు మామూలుగా లిటిల్ సోల్జర్స్, బొబ్బిలి రాజా ఇలాంటి సినిమాలు కూడా తీశారండి. సో చాలా ఆశ్చర్యం కదా అప్పట్లోనే అంతెత్తు రాళ్ళతో ఇలాగ చక్రం కట్టి వాటి మీద కలుపుతూ రైల్వే ట్రాక్ ఎలా వేశారో కానీ అద్భుతమండి. కాదు ఇట్లా మలుపులు ఉన్నప్పుడు ముందుగానే జాగ్రత్తగా కవర్లు కానీ టాబ్లెట్స్ కానీ అంటే మలుపు స్టార్ట్ అయ్యేటప్పుడే టాబ్లెట్స్ వేసుకోవాలి. కాదక్క ఈ ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయ్యేటప్పుడే వామిటింగ్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఒక నిమ్మకాయకి కొంచెం ఒక తోలు తీస్తే కొంచెం హోల్లాగా ఉంటుంది కదా ఆ స్మెల్ చూస్తూ ఉంటే రాదు. ఓకే సరే మనము ఒక వీడియోలో స్ట్రిప్స్ ఏదో చెప్పాం సరిత పేపర్ అది Oh, నాలుగు కింద sorry guys. రాదు. I don't know why, but I was not talking for a long time. Whatever. Oh, sorry. Now time to keep the rest. Yeah. చెప్పాలంటే ఇది చూస్తుంటే మన చిన్నతనం గుర్తుకు రావట్లేదు. అప్పట్లో టీవీలో మామూలుగా బొబ్బిలి రాజా సినిమా వస్తే చాలు ఈ రైలు సీన్ చూసి ఎంతగా ఫీల్ అయిపోయేవాళ్ళం కదా. అసలు అడవి మధ్యలో అంత పెద్ద బ్రిడ్జి ఎలా కట్టారా బాబు అని అనిపిస్తుంది కదండి. ఈ రోజు మన ఫ్రెండ్స్తో ఇలాగా కలిసి ఈ నల్లమల అడవుల మధ్యన వచ్చి ఆనాటి జ్ఞాపకాలు పాత జలబావి వంతెన ఈ కొండలను కళ్ళారా చూడటము చాలా ఆశ్చర్యంగా ఒక రేంజ్ ఫీలింగ్ ఇస్తుంది కదండి. అప్పట్లో మామూలుగా స్కూల్ ఎగ్జామ్స్ అయిపోగానే హాలిడేస్లలో ట్రైన్ ఎక్కి అమ్మమ్మ ఊరికి వెళ్తుంటే చెట్టు పక్కన కూర్చొని కొండలు సొరంగాలు వస్తే కేకలు వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా. ఆ రోజులు వేరులేండి. కాలం మారిపోయింది. మనం పెరిగి పెద్దగా అయ్యాము. మనతో పాటు మన ఈ ఊగే వంతెనలు కూడా చరిత్రగా మారిపోయాయండి. సో మీకందరికీ చిన్ననాటి రైలు ప్రయాణము మీ పాత ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత
చెప్పలేదండి. ఈ ఊరిలో మాత్రం ఎప్పుడైనా కూడా మేము ఇటు విజయవాడకి వెళ్తున్నాము అంటే ఒక హోటల్లో టిఫిన్ చేసే వాళ్ళము. చాలా బాగుంటుందండి. చూడటానికైతే అంత పెద్ద నీట్గా ఉండదు, కానీ టిఫిన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి. సో అక్కడ తినేసి మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టేవాళ్ళం అనమాట. ఇక్కడ ఈ రూట్లో మాత్రము మనకు త్రిపురాంతకు ముందు కొంచెం లోపలికి వెళ్ళాలి. అదే వచ్చేటప్పుడు అమ్మవారిని చూసుకొని ఉంటాము. ఇప్పుడు ఫస్ట్ అందులో సరిత వచ్చింది కదండి, వాళ్ళ పిల్లలు విజయవాడలో చదువుతూ ఉన్నారనమాట. లక్కీ చెప్పాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. 9 గంటలు అవుతే మళ్ళీ గేట్లు క్లోజ్ చేసేస్తారని చెప్పేసి కొంచెం తొందరగానే వెళ్దామన్నమాట. ఇంకా సాయంత్రం చూడండి ఇంకా ఈ టైం ఇంకా ఇక్కడ కొంచెం కాఫీ స్నాక్స్ తినేసి మళ్ళీ బయలుదేరాము. ఇంకా ఇప్పుడు మేము కోటప్పకొండ మీదుగా విజయవాడకి వెళ్తూ ఉన్నామండి. ఈ రూట్లో పెద్దగా రద్దీగా ఉండదు, రూట్ కూడా బాగుందని చెప్పేసి ఇలాగ వెళ్తూ ఉన్నాము. ఇంకా అప్పటికే తెలీదు నాకు పవర్ఫుల్ లేదా. సరే ట్రై చేస్తా. పిల్లలతో కాసేపు చక్కగా మాట్లాడి అందులో ఆ రోజు వాళ్ళకి సినిమా వేస్తున్నారనమాట. సినిమా కూడా చూసి పూర్తి అయిందండి. ఎంతసేపు వెయిట్ చేస్తారు కాబట్టి మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఫోన్ చేయడానికి కూడా రూపాయి కాయం చేసేస్తే ఏదో అట్లా ఉన్నాయండి. ఫోన్లు అయితే చాలా దండిగా ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు పైకి వెళ్ళి కూడా అమ్మ తాత అని చెప్తూ ఉన్నారు. పిల్లలు ఎంత ఆశంక కదండి, మనం వస్తున్నామంటే ఎంత సంతోషం కదా. అందులో ఇట్లాంటి ఇంకొకటి కూడా చెప్పాడండి, మీరు విజయవాడకి వచ్చినప్పుడు అక్కడ నమ్మదే ఖచ్చితంగా రానప్పుడు వస్తాను అని. ఇంకా ఇప్పుడైతే మేము ఆల్రెడీ రూమ్స్ అయితే బుక్ చేయలేదండి. సరే ఏదో ఒకటి చూసుకోవచ్చు. అందులో మా వారు బాపట్ల నుంచి తొందరగా వచ్చారనమాట విజయవాడకి. How రూమ్ అయితే in the world? అది నేను చూసి నాకేమో అంత పెద్దగా నచ్చలేదు. Okay, whatever. Guys, we need to go to YouTube for a second. Yeah. How will go? Whatever, still area. Let's just check where the planets are. No, yeah. ఏంటి చూసాను నేను ఇది ఎన్నిసార్లు చూసాను ఇది చూసాను నేను మాకు పెట్టకపోతే వాళ్ళు I forgot the squaddling stuff. Bye guys.